హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, రోజా గారి పైన కూడా ఒక కేసు నమోదైంది సార్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద దీన్ని నమోదు చేశారు. సో ఇప్పుడు ఈ కేసులో ఈమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. మనం వరుసగా చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియా హ్యాండ్లర్స్ వైసీపీ వాళ్ళపైన కేసులు నమోదవుతున్నాయి, అరెస్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు నేతల పైన టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. మరి అందులో భాగంగా ఇప్పుడు రోజా గారి పైన కేసు నమోదైంది. ఏం జరిగే అవకాశం ఉంది? రోజా మీద మామూలుగా అంతకుముందనే ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలు జరిగాయని ఒక కేసు ఉంది. అట్లాగే తిరుమలలో కూడా ఆమె పైరవేలకు పాల్పడిందని కూడా కేసు పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఆమె మీద పెట్టారు. అది కర్నూలులో మాదిగ దండోరా, రాయలసీమ మాదిగ దండోరా నాయకుడు అనంతరత్నం కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆ కేసు ఏంటంటే, ఈమె 2023 ఫిబ్రవరిలో బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ని విజిట్ చేసింది. అప్పట్లో ఈమె పర్యాటక శాఖ మంత్రి. అక్కడ పర్యాటక శాఖ రంగానికి చెందిన కొంతమంది అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి చూపించడానికి వాళ్ళని తీసుకెళ్ళి ఆమె ఆ బీచ్లో కాసేపు విహరించింది. విహరించినప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈమె చెప్పులు తీసి ఈమె చేతిలో పెట్టుకోవాలి, కానీ పర్సనల్ అసిస్టెంట్గా ఉన్న మనోహర్ అని అతనికి ఇచ్చింది. ఆ మనోహర్ అని అతను గవర్నమెంట్ ఉద్యోగి, ఆ పర్యాటక శాఖలో ఉంటున్నాడు. ఆయన దళితుడు. అప్పట్లోనే విమర్శలు వచ్చాయి, తెలుగుదేశం మీడియా సీరియస్గా విమర్శించింది, ఇట్లా ఒక దళితుడి దగ్గర చెప్పులు మోయించింది అని. సో దానికి ఆమె ఏదో సమాధానం ఇచ్చుకునింది. సో దీన్ని ఇప్పుడు ఈ కేసులాగా ఈయన పెట్టాడు. నిజానికి ఇప్పుడు మనకు ఒక ప్యాటర్న్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. అదేంటంటే, ఒకటి ఈ పోస్టులకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్టులు పెట్టారని కొంతమంది మీద కేసులు పెట్టడం ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. అది కూడా ఎవరెవరో కంప్లైంట్ ఇస్తారు. ఎవరి మీద అయితే, నేను ఇప్పుడు నీ మీద కేసు పెడితే నువ్వు ఇవ్వాలి కంప్లైంట్, అట్లాగా ఉండ పక్కన ఇంకొక ఆయన ఇస్తారు, లేకపోతే దూరంగా ఉండే ఇంకొక ఆయన, ఇలాగా ఇస్తున్న ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆర్జీవి మీద 9 కేసులు అలాగే ఉన్నాయి. పోసాని కృష్ణమురళి మీద 50 కేసులు పెట్టారు అంటున్నారు. ఇలాగా అదొక ప్యాటర్న్. రెండో ప్యాటర్న్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీ తర్వాత ఉమెన్ హరాస్మెంటు, పోక్సో కూడా పెట్టారు మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద. ఎస్సీ అట్రాసిటీస్ ప్లస్ పోక్సో. అది కూడా ఎలాంటి నేరం, ఆయన ఎవరో ఒక బాలిక అత్యాచారానికి గురైన తండ్రి చెప్తే వాళ్ళని పోయి పరామర్శించి ఈయన అత్యాచారానికి గురైందని చెప్పాడు. ఈయన కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాడని ఆ బాలిక తండ్రి దగ్గర కేసు పెట్టించారు. ఇలాగా అదొక ప్యాటర్న్. ఇక మూడవ ప్యాటర్న్ ఏంటంటే, అవినీతికి సంబంధించిన కేసులు, అవినీతి వివిధ శాఖల్లో అవినీతికి సంబంధించిన కేసులు, అదొక ప్యాటర్న్. అది కాకుండా మన కాదంబరి జత్వాని సంబంధించి అధికారుల మీద, ఇటు వైసీపీ నాయకుల మీద కేసులు. అట్లాగే తిరుపలార్ మన రఘురామకృష్ణరాజుని టార్చర్ చేశారని అధికారుల మీద, దాంట్లో రాజకీయ నాయకుల పేర్లు కూడా, జగన్ పేరు ఉంది, మిగతా వాళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. సో వైసీపీ నాయకులను, వైసీపీ సపోర్టర్స్ను, వైసీపీ తరఫున యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వివిధ జీవితాల్లో ఉండే వివిధ రకాల వ్యక్తుల మీద టార్గెట్ చేసి కేసులు పెట్టడం అనేది మనకి ఒక ప్యాటర్న్గా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశానికి లీగల్ నెట్వర్క్లో, లీగల్ ఇన్స్టిట్యూట్స్ అంటే న్యాయస్థానాలు కావచ్చు, లీగల్ ప్రాసెసింగ్ కావచ్చు, వీటి మీద చాలా లోతైన అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళకి చాలా స్ట్రాంగ్ లీగల్ టీమ్స్ ఉంటాయి. అందుకని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్ని ధీటుగా ఎదుర్కొని ఫస్ట్ 2 ఏళ్ల పాటు జగన్ని కోర్టుల ద్వారా ముప్పు తిప్పలే పెట్టగలిగారంటే, చంద్రబాబుకి, తెలుగుదేశానికి లీగల్ ప్రాసెసింగ్ మీద, వ్యవస్థల మీద ఉన్న పట్టు అనేది అసాధారణమైంది. ఈ పట్టు ఒక రోజు రాలేదు. చంద్రబాబు ఒక లాంగ్ టర్మ్ విజన్లో నుంచి వచ్చిన ఇది. అంటే ఎనీ రాజకీయ నాయకుడు చంద్రబాబు నుంచి ఈ విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వ్యవస్థల్ని అర్థం చేసుకొని, వ్యవస్థల్ని తమకు అనుకూలంగా ఎలా వాడుకోవాలనేది చంద్రబాబు బ్రహ్మాండంగా దాంట్లో సాధించగలిగాడు. అది అందరూ అదే చేయాలనుకుంటారు. ప్రతి రాజకీయ నాయకుడు వ్యవస్థల్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని ట్రై చేస్తారు. కాకపోతే అందరూ సక్సెస్ అవ్వరు. చంద్రబాబు విషయంలో సక్సెస్ అయ్యాడు. అందుకని ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నా చంద్రబాబు పై స్థాయిలో ఉన్నాడు. జగన్ని 2 ఏళ్ల పాటు, కరోనా వరకు కూడా జగన్ చాలా అంటే ఉక్కిరి బిక్కిరి చేయగలిగాడు కోర్టుల్లో కేసులు వేయడం వీటి ద్వారా.
ఆ తర్వాత కూడా జగన్ ఇబ్బంది పెట్టాడు. అయితే జగన్ దాని నుంచి కొంత నేర్చుకొని చంద్రబాబు నుంచి కొంత ఇబ్బంది పెట్టగలిగాడు. దానికి ప్రధాన కారణం మోడీ జగన్కి అండగా ఉండడం. లేకపోతే జగన్ సొంతంగా ఆ స్థాయిలో చేయలేడు. సో ఉండడం వల్ల చంద్రబాబును జైలుకి పంపించే స్థాయిలో కూడా చేయగలిగాడు. సో మోడీ కానీ లేకపోతే చంద్రబాబు అన్ని రోజులు కూడా జైల్లో ఉండే ప్రసక్తి లేదు. అయినా కూడా దాని నుంచి సక్సెస్ఫుల్గా బయటపడగలిగాడు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు చంద్రబాబు. బౌన్స్ బ్యాక్ అయ్యి జగన్కి ఎవరైతే సపోర్ట్ ఉన్నాడో ఆ మోడీతోనే చంద్రబాబు పొత్తు పెట్టుకొని సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు ముందున్న కర్తవ్యం ఏంటి? జగన్ని రాజకీయంగా నేలమట్టం చేయడం, రాజకీయంగా రూయిన్ చేసేయడం. రూయిన్ చేసేయాలంటే జగన్కు ఉన్న సపోర్ట్ సిస్టమ్స్ ఏవేవి ఉన్నాయో వాటినన్నిటినీ నరుక్కుంటూ రావడం. ఎప్పుడైనా కూడా శత్రువు బలాల్ని మనం విచ్ఛిన్నం చేయాలి, మన బలాల్ని పెంచుకోవాలి. ఇది ట్రెడిషనల్గా వచ్చే యుద్ధ నీతి. సో ఆ రకంగా శత్రువు బలాలు ఏమేమి ఉన్నాయి, జగన్కు ఉన్న బలాలు ఏమేమిటి, జగన్కు కొంత సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ జగన్కి ఎప్పటి నుంచో కూడా, దాన్ని బ్రేక్ చేసేయాలి. కొత్తగా ఎవరు కూడా సోషల్ మీడియాలో జగన్కి సపోర్ట్ చేయకుండా చూసుకోవాలి. అందుకని ఏంటంటే కొన్ని టార్గెట్స్ని కానీ కొట్టగలిగితే ఆ టార్గెట్స్ అంటే పోసాని కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఆర్జీవి కావచ్చు, సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, ఇట్లా కొంతమందిని టార్గెట్ చేసి కొడితే మిగతా వాళ్ళకందరికి కూడా ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకులే మనం చేయడం అనేది. సో అదొక పద్ధతి. సో రెండవది, జగన్కి అండగా గట్టిగా నిలబడి చాలా స్ట్రాంగ్గా వాయిస్లు కొన్ని ఉన్నాయి. ఆ వాయిస్ని సైలెంట్ చేయాలి. అది రోజా, తర్వాత కొడాలి నాని, అంబటి రాంబాబు, ఇంకొక నాని, ఇట్లా వీళ్ళందరినీ సైలెంట్ చేయాలంటే వరుసగా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ రావాలి. ఇది ఓన్లీ అవినీతి కేసులు పెడితే సరిపోదు. ఇట్లాంటి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పెడితే కొద్దిగా బెయిల్ కూడా రాదు. సో మిగతా మామూలు కేసుల్లో బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే లీగల్ సిస్టమ్ బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి ఎటువంటి కేసులు పెట్టాలి పెట్టేటప్పుడే అనేది వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నారు. లేకపోతే ఇప్పుడు కేసు పెడితే మనోహర్ పెట్టాలి కానీ ఈ అనంతరత్నంకి ఏం సంబంధం అన్న క్వశ్చన్ వస్తుంది. కానీ ఇక్కడ మా దళిత సంఘం అతని భయపడి పెట్టట్లేదు, మా దళిత సంఘం తరఫున మేము పెడుతున్నామని రేపు ఆర్గ్యూ చేయొచ్చు. అలాగా జాగ్రత్తగా వీళ్ళు ఏంటంటే బెయిలబుల్ కాకుండా నాన్ బెయిలబుల్గా ఉండే విధంగా ఆరోపణల విషయంలోనే, ఫిర్యాదు విషయంలోనే కంప్లైంట్లు చేసేటప్పుడే ఇవన్నీ చూసుకొని, అంటే మనం ఇచ్చే కంప్లైంట్ బేస్ చేసుకొని వాళ్ళు సెక్షన్లు పెడతారు పోలీసులు. సో కంప్లైంట్లోనే నువ్వు ఒక పోక్సో విధంగా, అంటే ఒక మైనర్ని ఇబ్బంది పెట్టాడు అంటే పోక్సో కిందకు వస్తుంది, ఒక దళితుల్ని ఇబ్బంది పెట్టారంటే ఎస్సీ కిందకు వస్తుంది. ఇది చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా మనం డిస్కస్ చేయాలి. రోజా ఇలా చేయడం కరెక్టా? ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే దళితుడనే కాదు, ఎవరి దగ్గర కూడా నీ చెప్పులు నువ్వు మోయించుకోవాలి తప్ప ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర మోయించడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అయితే రోజాకి ఏంటంటే సినిమా వాళ్ళకి కల్చర్ ఉంది. సినిమా వాళ్ళకి ఏంటంటే గొడుగులు పట్టడం, షూలు వేయడం. చాలాసార్లు బాలకృష్ణ కూడా షూలు వేస్తుంటే కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాలకృష్ణ బయటికి కనబడతాడు కానీ చాలామంది, ఇది నేను సినిమా రంగంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నా కాబట్టి నేను కూడా చూసా. చాలామందికి ఏమంటే వాళ్ళు ఇలా కాళ్ళు పెడితే వాళ్ళు వచ్చి షూలు వేస్తారు, మళ్ళీ షూలు ఇప్పుతారు. అది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరికీ ఉంది. ఈ లక్షణం మేబీ రోజాకి ఎక్కడి నుంచి వచ్చిందా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ఇంకా అన్ని పనులు చేస్తారు అన్నమాట. సో ఇది అలవాటుగా సినిమా రంగంలో ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికీ ఉంది. చెప్పులు అనేది వాళ్ళకి, మనం అనుకుంటాం చెప్పులు వాళ్ళకి, అది ఆ ఆపర్చునిటీ ఇస్తే చాలు అన్నట్టుగా స్టాఫ్ ఉంటారు. ఆ పొజిషన్లోకి మనం వెళ్తే చాలు. ఇప్పుడు మహేష్ బాబుకి చెప్పులు వేయడానికి క్యూలో నిలబడతారు. ఎందుకు ఆ పొజిషన్లోకి మనం ఉంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అని, సో దగ్గర అవ్వచ్చు అని. సో ఈ కల్చర్ వల్ల ఏమవుతుందంటే ఈ సినిమా వాళ్ళకి ఇప్పటికి కూడా కాళ్ళు మొక్కించుకునే కల్చరు, చెప్పులు వేయించుకునే కల్చరు, గొడుగులు పట్టుకొని, గొడుగులు అంటే కనీసం వాళ్ళ బీటీ ఇబ్బంది పడుతుంది కాబట్టి గొడుగులు పట్టడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు కనీసం. ఎందుకంటే ఎండబడి వాళ్ళకి ఇదైతే ప్రాబ్లం అనే దాని మీదనే వాళ్ళ కెరీర్లు అంతా బిల్డప్ అయి ఉంటాయి. రేపు పొద్దున అది స్కిన్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంది. కానీ మిగతా అన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు నేను ప్రకాష్ రాజ్ని చూసా, 11 మంది ఉన్నారు ఆయనకి అసిస్టెంట్లు అందరూ కలిసి. అంటే చివరికి ఆయనకి ఒక వంట చేసేవాళ్ళు కూడా ఒకరిని పెట్టుకున్నాడు ఆయన.
అట్లాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతమంది ఉంటే అంత గ్రేట్ అన్నట్టుగా కూడా ఒక ఇది ఉంటుంది అన్నమాట. సో కార్ డ్రైవరు, మేకప్, కాస్ట్యూమ్స్, పర్సనల్ అసిస్టెంట్ అని మళ్ళీ ఒకరిని పెట్టుకుంటారు. అది కాకుండా పిఆర్ అని ఒకరిని పెట్టుకుంటారు. ఇలాగ రకరకాల వాళ్ళకి మధ్యలో గాసిప్ చెప్పుకోవడానికి వీడెళ్ళి అందరినీ కనుక్కొని వచ్చి వీడికి గాసిప్ చెప్తుంటారు సెట్లో. ఓకే. ఏమేం జరుగుతుంది అంతా ఇతనికి చెప్తుంటారు. సో మా షార్ట్ మధ్యలో గాసిప్స్ కోసం రకరకాల కార్యక్రమాలకి పెట్టుకుంటారు అసిస్టెంట్. అలాగే ఈమెకు కూడా అలవాటైందా? ఎలాగైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.